అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మనసులో వాన. రచయిత అద్దేపల్లి సుచిత్రాదేవి గారు. ఇక కథలోకి వెళితే, బయట జోరున కురుస్తోంది వాన. కరెంటు లేదు. రాత్రి 9 గంటలకే ఊరంతా మాటుమణిగిపోయినట్లుంది. కిటికీ దగ్గర కుర్చీ లాక్కొని వీధిలోకి చూస్తున్న రాజుకి అంత వర్షాన్ని చూస్తుంటే ముచ్చటగా ఉంది. కానీ కరెంటు లేదన్న విషయం గుర్తు చేస్తూ చిరాగ్గాను ఉంది. వెధవ కరెంటు ఎప్పుడూ సరిగా ఉండి చావదు. ఎండాకాలం పవర్ కట్ అంటారు, వానాకాలం వానల వరదలు అంటారు. పగలంతా లేకపోయినా పర్వాలేదు, కానీ రాత్రికి కూడా ఇవ్వకపోతే ఎలా నిద్రపోవటం? అప్పటికి అలా తిట్టుకోవటం 96సారై ఉంటుంది. రాజుకి వాళ్ళ సీలింగ్ ఫ్యాన్ గుడగుడా తిరిగే శబ్దం వినకపోతే నిద్ర రాదసలు. గాలి మాట అటుంచి మరి కరెంటు లేకపోతే ఫ్యాన్ తిరిగేదెలా? అబ్బబ్బా, ఇదేం ఫ్యాన్ బాబు, రైసు మిల్లులాగా తిరుగుతుంది. అది బెడ్రూమ్లో. ఇంత శబ్దంలో నిద్ర ఎలా పోతారు మీరు? కొత్త ఫ్యాన్ వేద్దామండి ఈ గదిలో. రాజు భార్య విమల ఎప్పుడు విసుక్కుంటుంది ఆ ఫ్యాన్ చప్పుడుకి. విమలకేం తెలుసు ఆ శబ్దం వింటుంటే తనకు ఉయ్యాల్లో ఊగినట్లుంటుందని. అందుకే ఎన్ని కొత్త వస్తువులు కొన్నా దాన్ని మాత్రం మార్చలేదు. విమల గుర్తుకు రాగానే మనసులోనూ శరీరంలోనూ ఏదో అలజడి. అరచేతుల్ని గట్టిగా రుద్దుకొని చెంపలకు ఆనించుకుంటూ చిరాకు పడ్డాడు భార్యపై. బుద్ధి లేకపోతే సరి, ఈ వర్షాకాలంలో ఇప్పుడు అర్జెంటుగా పిల్లాన్ని కనాలా? నిర్వాకమేగా మనసు దెప్పి పొడిచింది. నిజమే, తనకే బుద్ధి లేకపోయింది. కానీ ఆ వచ్చిన దానికి విమల అంతలా అంటుకుపోతుందని తాననుకున్నాడా? తనకు అప్పుడే పిల్లలొద్దు, జీవితాన్ని మరికొన్ని రోజులన్నా ఎంజాయ్ చేయాలన్న తన వాదాన్ని త్రోసిపుచ్చింది. పిల్లలు ఎంజాయ్మెంట్లకేమీ అడ్డురారట. గాడిద గుడ్డు కాదు. కదిలినా మెదిలినా పక్కలో పిల్లాడు కేరుమంటుంటే ఇంకా ఎంజాయ్మెంట్ ఏమిటి మొహం? ఇల్లు కదలాలంటే పిల్లాడితో పెద్ద సరంజామా సిద్ధం. ఇంటా బయట సుఖముండదు. స్వేచ్ఛగా ప్రేమ పక్షుల్లా తిరిగే వాళ్ళకి కోరి సంకెళ్ళు వేసుకున్నట్లే సంతానం. కానీ తన మాట వింటేనా? బిడ్డను కనే తిరుతానంది. ఇంకా రూపం కూడా దిద్దుకొని ఆ బిడ్డే కావాలో తాను కావాలో తేల్చుకోమన్నాడు తను. ఇద్దరూ కావాలన్నది విమల. ససేమిరా వీల్లేదన్నాడు. ఫలితం విమల పుట్టింటికెళ్ళిపోయింది. ఆ రోజు ఆటో ఎక్కబోతూ తన దగ్గరకొచ్చి ఏమన్నది? ఇప్పుడు కాకున్నా మరో 2-3 నెలల తర్వాతైనా ఎటు డెలివరీకని అమ్మ వాళ్ళ దగ్గరకు వెళ్లాల్సిందే. అదేదో కాస్త ముందుగా వెళ్ళినట్లు అనుకుంటాను. పాపాయి పుట్టగానే ఉత్తరం రాస్తాను, వస్తారుగా. వస్తారులే అందాక గుర్తుగా అంటూ తను ఊహించే లోపల చటుక్కున వంగి పెదవులపై తీయగా ముద్ర వేసింది. తాను కోపంగా ముఖం తిప్పుకుంటే పాపం ఎంత చిన్నబోయింది. ఏం పాపంలే, చక్కగా తన పంతమే నెగ్గించుకుంది. 10 నెలలు మోసి పిల్లాన్ని కననే కంది. పైగా బాబు అంతా మీ పోలికేనండి అంటూ ఉత్తరాలు. ఆవిడకేం మహా వెచ్చగా చంటివాన్ని పక్కలో వేసుకొని హాయిగా నిద్రపోతుంటుందేమో. ఇక్కడ ఈ చలిలో ఈ మొగుడనే జీవి ఎంత గడగడలాడుతున్నాడో అన్న ఆలోచన కూడా లేకుండా దబ్మని కిచెన్లోంచి ఏదో పడిన శబ్దమయ్యింది. ఎలుక కాబోలు ఏదో తోసినట్లుంది. పాడు ఎలుకలు. విమల ఉన్నప్పుడు ఇన్ని ఉండేవి కావు. ఈ మధ్య మరీ ఎక్కువయ్యాయి. ఇంట్లో సందడిగా తిరిగే ఇల్లాలు లేదు కదా. తానెప్పుడో ఉదయం పోయి రాత్రికి వస్తాడు. మనిషి అలికిడి లేక వాటి ఇష్టారాజ్యమైపోయింది. వాటిలాగే తన మనసులో కోరికలు విమల లేకపోయేసరికి మరీ అల్లరి పెడుతున్నాయి. కానీ విమల దగ్గరకు పోకూడదని పంతం. ఆడగాలి తగిలి శరీరానికి ఎన్ని రోజులయ్యింది? ఈ వానలో విమల గనక ఇప్పుడు పక్కనుండి ఉంటే మళ్ళీ ఏదో తోసిన శబ్దం వంటింట్లోంచి. లేచి వెళ్ళి క్యాండిల్ అన్నా వెలిగించి చూస్తేనో అనిపించింది. కానీ అదో క్షణమే. మళ్ళీ బద్ధకమే. పోనిద్దు, ఏమున్నాయక్కడ? క్యాండిల్ వెలిగించటమెందుకు దండగా? తనకింకేం పనుంది? పడుకోవడమేగా. కానీ పడుకొని మాత్రం ఏం చేయాలి? అప్పుడే నిద్ర వచ్చి చావదు. కిటికీలోంచి చూస్తుంటే వీధిలో వాన హోరే తప్ప మరేమీ కనిపించటం లేదు. ఇంతలో పెద్ద మెరుపు. ఆ వెలుగులో తమ ఇంటి గేటు దగ్గర 2 ఆకారాలు, ఒక ఆడ మరొకరు మగ. ఇద్దరు ముద్దగా తడిసి ఒకరిని ఆనుకొని ఒకరు నడుస్తున్నారు. ఆ అరనిమిషపు వెలుగులోనూ రాజు మగ కళ్ళు ఆ ఆడమనిషినే గమనించాయి.
తడిసిన నేత చీరలో పుష్టిగా ఉన్న అవయవ సంపద కళ్ళు జిగేల్మనిపించింది. మగమనిషి చేతిలో ఏదో పెద్ద సంచి ఉంది. ఎవరు వాళ్ళు? ఈ టైంలో ఇటు వస్తున్నారు? రాజు కళ్ళు చించుకుంటూ ఆ చీకట్లోకి చూశాడు. ఎదురింటి వాళ్ళ కిరోసిన్ దీపం కాంతిలో అస్పష్టంగా కనిపిస్తున్నారు వాళ్ళు. వచ్చి మెల్లగా రాజు ఇంటి వరండాలో ఓ మూలగా గోడ పక్కగా కాబోలు చేరారు. దీపం లేదు ఈ ఇంట్లో. మడిషి అలిగిడే లేనట్టుంది. ఎవరూ ఉన్నట్టు లేరీడా. ఈడే పడుకొని పొద్దుగాలే లేసిపోదాం అంటోంది మగగొంతు. అంతేలే, అయినా మేస్తిరయ్యతో తగుబెట్టుకోకయ్యా అన్నా. నా మాట ఇన్నావా? ఇప్పుడు చూడు, బంగళాలోంచి ఎల్లగొట్టేసిండు. వానలు తగ్గిందాకా ఎచ్చగా ఆడే ఉండేవాళ్ళం. ఈ వానల్లో కూలీలేడ దొరుకుతాయో ఏమో. ఆడకంఠంలో నిష్ఠురత. ఛస్, నోర్మొయ్. ఆ యదవ నా కొడుకు గురించి మళ్ళీ మాట్లాడితే మక్కలిరగదంతా. ఆడి కింద పనిచేసే ప్రతి ఆడదల్లా ఆడి కిందికి రావాలంటాడు. ఏందోయ్, ఈ ఏలప్పుడు ఆడు గుర్తుకొచ్చిండు. ఆడి సాటుమాటు సరసపు మాటలు లేవని దిగాలుగా గాని ఉందా ఏంది? ఇగో, ఉట్టి పుణ్యానికి నన్నట్టాటి మాటలంటే కళ్ళుపోతాయి. అయినా ఆ ఎదవెవరో నన్ను చూస్తే అందులో నా తప్పేంది? ఆడకంఠంలో ఉక్రోష. నీ తప్ప? ఇట్టా పిటపిటలాడిపోతుండడమే నీ తప్పు. మగాడి కంఠంలో కాసింత మురిపెం. ఏం చేశాడో కానీ ఆమె కిలకిలా నవ్వింది. అబ్బా, ఏంది మావా, గమ్ముగుండు అంటూ. అంతవరకు వింటున్న రాజు నరాల్లో ఆ నవ్వు రాగాల్ని మీటినట్లయింది. అతనికి విమల నవ్వు గుర్తొచ్చింది. ఎంత బాగా నవ్వుతుంది! నవ్వేనా? అంతకన్నా బాగుండే విమల శరీరం గుర్తొచ్చింది. రాత్రైతే చాలు, ఎన్ని ఊసులు, ఎన్నెన్ని భాషలు. ఒకరోజు పాటలకి ముద్దులైతే మరో రోజు జోక్స్కి ముద్దులు. ఎన్నెన్నో సరదా పంద్యాలు, సరస సరాగాలు. అసలు ఇన్ని రోజులు విమల లేకుండా ఒంటరిగా తానెలా ఉండగలిగాడు? విమల మరీ ఈరోజు ఇంతగా గుర్తొస్తుందేం? మనసుని వాళ్ళిద్దరి మాటలపై మళ్లించాడు. ఆ ఇంట్లో ఎవరూ లేరన్న ధైర్యంతో నిస్సంకోచంగా కాస్త పెద్దగానే మాట్లాడుకుంటున్నారు ఆ జంట. రాజుకి వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయే కానీ వాళ్ళు కనిపించటం లేదు. వాళ్ళ మాటల్ని బట్టి వాళ్ళిద్దరూ కూలీలని అర్థమైంది. అబ్బా, ఏం వాన! సి కోకారైక అన్నీ తడిసిపోయినాయి, సలేస్తంది. ఆమె కంఠంలో చిరువణుకు. సెట్టంత పెనిమిట్ని పక్కలో పెట్టుకొని సలేస్తందంటావేందే? ఇట్టా జరుక్కో కాసింత. మగాడి నవ్వు. ఏం జరగాల? నీ పంచా సొక్కా కూడా తడిసిపోయి ఉండాయి. చస్, అన్నీ తీసి పిండి అట్టారై తెల్లారేసరికి రవ్వంతన్న గాలి కారుతాయి. సంబడమే, సంచిలో అన్నీ తడిసే ఉండాయి. ఈ ఇప్పి ఆరేస్తే ఏం గట్టుకు పడుకోవాలా? ఈ సీకట్లో వానలో ఈ మూలకెవరు చూస్తారే? ఓలమ్మో అంటే ఒంటి మీదేం లేకుండానే అవ్వా అవ్వాలేదు బువ్వాలేదు. చెప్పినట్టు సెయ్, లేదంటే పొద్దుగాలికి ఇద్దరం సలికి ఈ నీళ్ళడిసే గుడ్డలతో సచ్చి ఊరుకుంటాం. సర్లే గాని మావా, బువ్వు అంటే జ్ఞాపకానికొచ్చింది. ఆకలేయడంలా నీకు? వేస్తంది. ఏసి ఏం లాభం? తినడానికేం లేనప్పుడు కాళ్ళు కడుపులో పెట్టుకొని పడుకోవడమే. వింటున్న రాజుకి తానిందాక సగమే తిన్న అన్నం క్యారియర్ మనసులో మెదిలింది. చాలా అన్నము కూరలు అలాగే ఉన్నాయి. పాపం పోని వాళ్ళకిస్తేనో అనుకున్నాడు. అబ్బా, కడుపులో కాళ్ళంటూ మీదేస్తావేంది మామ? ఆమె నవ్వు గుసగుసగా. రాజు మనసు మార్చుకున్నాడు. తానిప్పుడు తలుపు తీసి వాళ్లను పిలిస్తే వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారో హఠాత్తుగా తనను చూసి భయపడవచ్చు, సిగ్గుపడవచ్చు. ఆ తర్వాత వాళ్లకు స్వేచ్ఛ ఉండదు. ఆ తడిబట్టలే కట్టుకొని చలికి వణుకుతూ తిండి లేకపోతే ఏం? వాళ్ళకేం ఆ బాధ పెద్దగా లేనట్లుంది. ఎంతో హాయిగా కువకువలాడుతూ. రాజుకి తన మీద తనకే జాలేసింది. కొత్తగా కట్టుకున్న సొంత ఇల్లు, ఆ ఇంటిలో ప్రత్యేకించి నిర్మించుకున్న అందమైన పడగ్గది, డబుల్ కాట్ ఫోమ్ బెడ్. చలిని ఏమాత్రం ధోరణికి రజాయ్. ఇవన్నీ కూడా వృధానే. ఆ కూలివాడే తనకన్నా అదృష్టవంతుడు. ఎప్పుడూ పేవ్మెంట్ల మీద, బస్టాండులలోనూ, రైల్వే స్టేషన్లలోనూ బ్రతుకులు గడిపేస్తున్నా వాళ్ళని చూస్తే రాజుకి ఎంతో అసహ్యంగానూ ఆశ్చర్యంగానూ ఉండేది. ఏం చూసుకొని బ్రతుకుతున్నారు వీళ్ళంతా? ఎండకి ఎండుతూ, వానకి తడుస్తూ జంతువుల్లా. అసలు అలాంటి దరిద్రపు బ్రతకాలని ఎలా అనుకుంటున్నారు వీళ్ళంతా అనుకునేవాడు. కానీ ఆ జంటని చూస్తుంటే అతనికి అనిపించసాగింది. వీళ్ళకి కార్లు, మేడలు, లగ్జరీల మాట అటుంచి కాలే కడుపుకి తర్వాతి పూటకి తిండి కూడా లేకుండా పోవచ్చు. కానీ బ్రతుకు చివరికంతా నడిచేందుకు కావలసిన
మనోధైర్యాన్నిస్తూ మమకారాన్ని అందిస్తూ ఒక ఆసరా ఉంది. తనదంటూ ఒక తోడు ఉంది. మనుషులు ఏర్పరచుకున్న సుఖాలు లగ్జరీలు వాళ్ళకి లేవు. పాపం కావాలని కూడా అనుకోరేమో. అవన్నీ పెట్టి పుట్టిన మహారాజులకే అనుకునే కర్మ సిద్ధాంతము వాళ్ళనంటుకునే పుడుతుందో ఏమో. కానీ ప్రకృతి మానవులందరికీ శరీరంతో పాటే సమానంగా ఇచ్చిన ఈ సుఖం మాత్రం వీళ్ళ నుంచి ఎవరూ దోచుకోలేరు. రాజుకు ఆ జంటలో ఇప్పుడు కోరికల వేడి కనిపించటం లేదు. ఓ ఆత్మీయత, అంతకన్నా తెలియని ఏదో ఒక అపురూప భావనే కనిపించసాగింది. అబ్బా, ఇకనన్న కన్ను ముయ్యని మామ. ఆమె కంఠం మత్తుగా చిరుకోపంగా అతని ఆలోచనలను చెదరగొడుతూ వినిపించింది. సరి పడుకో, సీకర్తోనే వెళ్ళిపోదాం ఈడ నుండి అతడి కంఠం ఆవులిస్తూ అంది. లాభం లేదు. ఇక ఈ ఒంటరి జీవితం తన వలన కాదు. ఉదయాన్నే లేచి మొదట చేయాల్సింది విమల దగ్గరికెళ్ళటం. విమల నవ్వుతుందేమో, నవ్వని, తను నవ్వేస్తే సరి, చిత్తైపోదు. రేపు రాత్రికి ఈ వరకు తను విమల ఒడిలో పడుకొని విమల చెప్పే కబుర్లు వింటూ ఆ ఆలోచనతోనే ఏదో పెద్ద చికాకు తీరిపోయినట్లు అనిపించింది రాజుకి. కిటికీ దగ్గర నుంచి లేచి వెళ్ళి మంచంపై పడుకొని రజాయిని కాళ్లపై నుంచి లాక్కున్నాడు. పైన అస్పష్టంగా తెల్లని రెక్కలతో నిశ్చలంగా సీలింగ్ ఫ్యాన్. కరెంటు లేనందుకు ఇప్పుడు అతనికి చిరాగ్గా లేదు. ఈ రాత్రికి కరెంటు రాకుండా ఉండాలి పాపం. లేకపోతే స్ట్రీట్ లైట్ కాంతి సరిగ్గా తమ వరండాలోనే పడుతుంది. వాళ్ళిద్దరికీ చీకటి కట్టిన తెరలు ఆ వెలుగుకి చెదిరిపోకూడదు. జీవితంలో మొట్టమొదటిసారిగా తను తన స్వార్థమే కాక పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచించటము నేర్చుకుంటున్నట్లు అనుకున్నాడు. బయట ఇంకా వాన కురుస్తూనే ఉంది. ఎందుకో అతనికి ఆ వానేదో తన మనసులోనే కురిసి తనను నిర్మలం చేస్తున్నట్లు అనిపించింది. ఎంతో ప్రశాంతత చేకూరినట్లుంది. పంతాలు పట్టింపులు మానేసి భార్య దగ్గరికి వెళ్ళాలన్న మంచి ఆలోచనతో నిదురకై ప్రయత్నిస్తే ఎన్నో రోజుల తర్వాత మూసుకున్న అతని కళ్ళలోకి నిదురమ్మ వెంటనే వచ్చి రెప్పల తలుపులు వేసింది హాయిగా. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.